బ్రేకింగ్ న్యూస్, బిగ్ బ్లాస్టింగ్ న్యూస్. జనసేన పార్టీలోకి రాజా సింగ్ ఈ రోజున ఈయన ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాడు. ఆ వీడియో చూసిన తర్వాత అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే అతి త్వరలో రాజా సింగ్ జనసేన పార్టీ తీర్థం తీసుకోబోతున్నాడా, జనసేన పార్టీలోకి అఫీషియల్గా చేరబోతున్నాడా, దీని గురించే అందరూ కూడా మాట్లాడుకోవడం అయితే జరుగుతూ ఉంది. సో అసలు ఇప్పుడు ఏం జరిగింది మనందరికీ తెలుసు. తెలంగాణ రాజకీయాల్లో రాజా సింగ్ అంటూ ఈ గోషామహల్కి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించి ఒక చరిత్ర అయితే ఉంది. ఎంటైర్ బీజేపీ మొత్తం ఓడిపోయినా కానీ వీలైనంతవరకు ఈయన గెలవగలుగుతాడు. సో అలాంటి క్రేజ్ ఉంది ఇంకా ఆ నియోజకవర్గంలో. అలాగే ఇదే రాజా సింగ్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే చాలా కాంట్రవర్సీస్. ఒకనొక టైంలో బీజేపీ పార్టీ నుంచి పంపేసినారు, ఈయన బయటకు పోయినాడు. అదే పార్టీ మీద నిప్పులు జరిగినాడు, అంటే అక్కడ లోకల్ నాయకత్వం మీద నిప్పులు జరిగినాడు. ఇప్పుడు కూడా మోడీ గారిని, అమిత్ షా గారిని టచ్ చేయడు. కానీ సో లోకల్గా ఉన్నటువంటి బీజేపీ నాయకత్వాన్ని అయితే ఈయన తీవ్ర స్థాయిలోనే ఒక్కోసారి మాట్లాడడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భంలో ఈయన ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా గట్టిగా వైరల్ అవుతుంది. సో ఈ వీడియోలో ఆయన ఏం చెప్పినాడు, ఏంది కదా అనేది మొత్తం చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఆయన చెప్పినటువంటి మాటల్ని మీకు వినిపిస్తాను, తర్వాత మాటలు. మళ్ళీ నెక్స్ట్ 15 నెలలు 2 years తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండొచ్చు. వచ్చే మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు. మళ్ళా నెక్స్ట్ 15 నెలలు 2 years తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండొచ్చు. దాంట్లో బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అని ఒక చర్చ నడుస్తుంది. నేనైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒకటే, మీరు కూడా తెలంగాణలో జనసేన క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మా వాళ్ళు కాంప్రమైజ్ రాజకీయం చేస్తున్నారు. దానివల్ల ఆయన చెప్తుంది బీజేపీ వాళ్ళు కాంప్రమైజ్ రాజకీయం చేస్తున్నారు తెలంగాణలో. సో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అన్ని నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను పెట్టి పోటీ చేయించాలి నెక్స్ట్ ఎలక్షన్స్లో. 2014 నుంచి పార్టీ ఉంది. సో పార్టీ ఉంది కాబట్టి మీరు పోటీ చేయించండి. నెక్స్ట్ మా పార్టీకి చాలా అంటే చాలా నష్టం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఉన్న యువకులకి పవన్ కళ్యాణ్ గారంటే చాలా మంచిగా అభిమానం ఉన్నది. జనసేన పార్టీ పరంగా కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ తెలంగాణలో కూడా క్యాండిడేట్ పెడితే చాలా బాగుంటుందని ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో ఇంకా జనాలు కూడా నడుస్తుంది. అందుకోసం దీనిపైన ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని మా పవన్ కళ్యాణ్ గారికి మా పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క విన్నపం. మా అనేది వచ్చింది చూడండి. కొన్ని పాయింట్స్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొన్ని సంకేతాలు వస్తాయి అన్నమాట. సో ఆ సంకేతాలు వచ్చినప్పుడు మనకి ఎందుకు వస్తుంది అనేది మనం దాన్ని పట్టుకోవాలి. పట్టుకోకపోతే కనుక అంటే కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటారు అనమాట. నేను ఈ పార్టీలోకి వెళ్తున్నానో, లేదంటే కనుక సో ఒక రిలేషన్, ఒక బాండింగ్ అనేది కలుగుతుందనో, ఒక సంబంధాలు దగ్గరికి అవుతున్నాయనో అనేది కొన్ని మాటల ద్వారా అవుతూ ఉంటుంది. సో మా పవన్ కళ్యాణ్కి నా విన్నపం. నెక్స్ట్ రిక్వెస్ట్ అనుకోండి, అభిప్రాయం అనుకోండి, ఒకసారి దీనిపైన కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మేమే చూస్తున్నాం. ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, కానీ మా వాళ్ళు వెనుక నుంచి కాంప్రమైజ్ రాజకీయం వల్ల మా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఉన్న మా పార్టీ క్యాడర్ని చూడరు, సీనియర్ని పక్క పెట్టేస్తారు. బయట నుంచి చాలా మంది ఒక విశ్వాసం పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళకి అస్సలు మర్యాద లేక ఉంటుంది. అందుకోసం ఇప్పుడు జనాలు ఏంటంటే ఫస్ట్ 2 సార్లు బీఆర్ఎస్ రాజ్యం చూసినాము, అప్పుల రాజ్యం అయిపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నాము, ఇంకా కూడా అప్పుల రాజ్యం అయిపోయింది. అసలు సో ఇలా ఈయన చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీ పార్టీ లోకల్ నాయకత్వం ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా అటు బీఆర్ఎస్ పార్టీతో కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో రేట్ కానీ జీరో డెవలప్మెంట్ అన్ని విధాలుగా ప్రజలు, రైతులు అందరూ కూడా చాలా ఇబ్బందులు
పడిపోయినారు. నెక్స్ట్ ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం, ఎవరిని మనం ముఖ్యమంత్రి చేద్దామని ప్రజల్లో కొద్దిగా నడుస్తుంది. అందుకోసం జనసేన పార్టీ నుంచి కూడా చాలా వరకు క్యాండిడేట్లు పెడితే నేను అనుకుంటున్నా జనసేన ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి కావచ్చు. ఓకే, సో ఇదనమాట ఓవరాల్గా రాజా సింగ్ మాట్లాడినటువంటి మాటలు. సో ఈ మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు, జనసేన పార్టీ అనేది తెలంగాణలో స్ట్రాంగ్గా ఉంది. అలాగే నెక్స్ట్ ఎలక్షన్స్లో క్యాండిడేట్స్ అందరినీ కూడా పెట్టండి. సంస్థాగతంగా పార్టీ చాలా వరకు స్ట్రెంగ్తన్ అయ్యింది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బీజేపీ నాయకత్వం అంతా కూడా ఇలా అటు ఇటు బ్యాలెన్స్ లేకుండా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మా పవన్ కళ్యాణ్కి నేను చెప్తున్నటువంటి విన్నపం, ఒక సింపుల్ మాటలో చెప్పాలంటే ఇదే చెప్పినాడు ఆయన. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజా సింగ్కి ఇంత ఫాస్ట్గా ఇంత పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత ప్రేమ చూపించాల్సినంత అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆయన ఎవరన్నా కాదన్నా ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళాడు. ఆయనకంటే ఒక స్టాంప్ అయితే పడింది, ఒక హిందుత్వవాది అనో లేదంటే కనుక బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక కట్టర్ నాయకుడు కార్యకర్తనో, సో అతనికంటే ఒక ముద్ర పడింది. కాంగ్రెస్లోకి వెళ్ళలేడు, నెంబర్ 1. ఇక నెంబర్ 2, బీజేపీ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆయన్ని అధ్యక్షుని చేస్తాడని చెప్పేసి అనుకున్నారు, ఆయనకు ఒక కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెప్పేసి అనుకున్నాడు. అంటే అనుకోవడం అంటే ఆయన నిజంగానే గెలిచినాడు అన్నిసార్లు. తెలంగాణలో బీజేపీ పార్టీ నాయకులు గెలవనటువంటి వ్యక్తులకు కూడా మంచి పదవులు వచ్చాయి. కానీ రాజా సింగ్కి మాత్రం అనుకున్నంత స్థాయిలో పదవులు రాలి. ఆయన కేంద్ర మంత్రిగా ఎక్కడ కూడా చేయలేదు. కేవలం ప్రతిసారి ఎమ్మెల్యేకి గెలవడం, ఆ నియోజకవర్గానికి పరిమితమై ఉండడం. ఏదైనా ఇష్యూ అయినప్పుడు, హిందూ ముస్లిం ఇష్యూ అయినప్పుడు టక్కున తన వాయిస్ని గళాన్ని గట్టిగా వినిపించడం, తన ఏదో చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ తన నియోజకవర్గంలో వీళ్ళంతవరకు గెలుస్తూ ఉంటాడు, మొన్న కూడా గెలుస్తున్నాడు. అలాంటి ఏమీ లేనటువంటి వ్యక్తులకు కూడా కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి, అధిష్టానంలో మంచి మంచి పొజిషన్లో కూర్చున్నారు. కానీ రాజా సింగ్ మాత్రం ఆ స్థాయిలో కూర్చోలేదు ఎప్పుడు కూడా. ఆ బాధ అనేది ఆయన మనసులో ఉంది. ఇంకోటి చెప్పిన, ఈ పార్టీకి తెలంగాణకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు అవ్వాల్సినటువంటి వ్యక్తి రాజా సింగ్, బీజేపీ పార్టీ తరఫున. ఇప్పటి వరకు ఆయన్ని ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడిగా వాళ్ళు చేయలేదు. అది కూడా ఆయనకు బాధ ఉంది. వేరొక పార్టీల నుంచి, అది బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకుల్ని తెచ్చుకుని అధ్యక్షుల్ని చేసినటువంటి చరిత్ర తెలంగాణలో బీజేపీ పార్టీకి ఉంది. సో కడుపు మంట అనేది ఆబ్వియస్గా ఉండదు. ఎందుకంటే నేను గెలుస్తున్నాను, నేను పని చేసుకుంటున్నాను, నేను పోరాడుతున్నాను, అయినప్పటికీ కూడా నాకు ఎలాంటి గుర్తింపు అనేది లేదు అనేది ఆయనకి ఒక బాధ అయితే ఉంది. దానికి ఏంటంటే మధ్యలో అప్పుడప్పుడు లోకల్ నాయకత్వం మీద చాలా గట్టిగా అవాకులు పేలడం, వాళ్ళు తీసుకెళ్ళి కేంద్ర నాయకత్వానికి చెప్పుకోవడం, వాళ్ళు ఘాటుగా మందలించడం. ఒకనొక టైంలో ఈయన్ని పార్టీ నుంచి వెళ్ళిపోమని చెప్పినారు, షోకాజ్ నోటీసులు ఇచ్చినారు, ఈయన కొన్ని కామెంట్స్ పాస్ చేస్తే బయటికి వెళ్ళిపోమన్నట్టుగా చెప్పినారు. ఈయన కొన్ని రోజుల పాటు దూరంగా ఉంచినారు. మరి ఇప్పుడు ఆయన ఆ పార్టీలో ఉన్నాడు లేదా అయితే నాకు తెలియదు, బట్ ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయినా. సో ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ అన్ని చోట్ల పోటీ చేయండి అని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, బీజేపీ పార్టీకి కంపేర్ చేసుకుంటే జనసేనకు కూడా మంచి ఓటింగ్ ఉంది తెలంగాణలో. అవునన్నా కాదన్నా సిటీ ఆ ఏరియాస్లో మంచి, ఇప్పుడు ట్విన్ సిటీస్లో తప్పనిసరిగా ఓటింగ్ ఉంది. హైదరాబాద్ లాంటి ప్రాంతం మొత్తం కూడా జనసేన పార్టీకి ఓటింగ్ ఉంది. మహా అయితే రూరల్కి పోతే ఉండదేమో, కానీ అర్బన్ ఏరియాస్ అన్నిటికి కూడా ఉంటుంది, ఓటింగ్ ఉంటుంది, మంచిగానే ఉంటుంది. కాబట్టి మరి రాజా సింగ్ చెప్తున్న మాట ఏంటంటే, మా పవన్ కళ్యాణ్ అంటున్నాడు కాబట్టి అతి త్వరలో ఈయనకి వెళ్ళడానికి దారులు లేవు. బీజేపీయా పొమ్మనకుండా పొగబెడుతుంది, ఇటు బీఆర్ఎస్ పార్టీయా తిట్టుకున్నారు. సో ఆయన వెళ్ళడానికి లేదు అక్కడ. ఆయన సైద్ధాంతిక పరంగా కూడా వర్కౌట్ కాదు. ఇక కాంగ్రెస్ అంటావా బద్ద వ్యతిరేకి, ఇకపోతే జనసేనలోకి రావాలి. సో అందులో భాగంగానే ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేసినాడు. త్వరలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నాడు, మా పవన్ కళ్యాణ్ తీర్థం పుచ్చుకోబోతున్నాడు అనేది నడుస్తున్నటువంటి వార్త. మరి దీనికి సంబంధించి జనసేన పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చిందో చూడాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలోకి చేరికలు అయితే అద్భుతంగా పెరిగినాయి తెలంగాణలో. అధికార ప్రతినిధులు నియమిస్తూ ఉన్నారు, జనసేన పార్టీ అధినాయకత్వం అంతా కూడా స్ట్రెంథన్ అవుతుంది, డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు, తర్వాత కౌంటర్స్ ఇస్తున్నారు, చాలా ఫాస్ట్, చాలా స్ట్రాంగ్గా స్ట్రెంథన్ అవుతుంది తెలంగాణలో జనసేన పార్టీ అనేది. సో ఇలాంటి క్రమంలో రాజా సింగ్ లాంటి నేతలంతా కూడా జనసేన పార్టీలోకి వస్తే కనుక
పార్టీ నాయకత్వానికి చాలా మంచి జరగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే స్ట్రెంత్ అవుతుంది. రెండోది వీళ్ళకి కూడా ఒక మంచి పదవులు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడిగా పోటీ చేస్తే ఆంధ్రాలోనే పోటీ చేస్తారు. ఆయన రాజకీయం మొత్తం కూడా ఆంధ్రాలో జరిగింది. తెలంగాణలో చాలా తక్కువ జరిగింది. కేవలం క్యాంపెయిన్స్కి వెళ్ళొచ్చు. ఎవరైతే దమ్ము ధైర్యం ఉండి ప్రజల కోసం నిలబడి పోరాడగలిగి కలబడగలరో వాళ్ళకి తెలంగాణలో జనసేన పార్టీ తరఫున అధికార స్థానంలో కూర్చునే లెవెల్కి అయితే పోవచ్చు అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యే స్టేజ్లో లేరు. తెలంగాణకు వచ్చి ఆయన ఆంధ్రాలోనే ఉంటాడు కాబట్టి. సో మంచి ఆపర్చునిటీస్ అయితే జనసేన పార్టీ తరఫు నుంచి తెలంగాణలో అయితే ఉన్నాయని చెప్పచ్చు.